సమ్మర్ వస్తే చాలు సడన్గా స్కిన్ డార్క్గా అవుతుంది. చాలామంది చెప్పేది ఏంటి అంటే మంచి సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నా కానీ స్కిన్ అనేది డార్క్గానే ఉంటుంది, అసలు రిజల్ట్ అనేది రావట్లేదు అని చెప్పేసి. చాలామంది ఈ కన్ఫ్యూజన్లోనే ఉంటారు, మంచి బ్రాండ్ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నా కానీ మంచి రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. మీరు కూడా ఈ కన్ఫ్యూజన్లోనే ఉన్నట్టయితే వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, మీ కన్ఫ్యూజన్కి అయితే ఖచ్చితంగా ఒక మంచి క్లారిటీ ఇస్తా. వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం మన స్కిన్ ఎందుకు డార్క్గా అవుతుంది, అలాగే సన్ స్క్రీన్ అనేది మీరు యూస్ చేసే సన్ స్క్రీన్ ఎందుకు వర్క్ చేయట్లేదు, ఎందుకు రిజల్ట్స్ ఇవ్వట్లేదు అనే పాయింట్స్ గురించి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడండి. ముందుగా మన స్కిన్ ఎందుకు డార్క్ అవుతుంది అనే పాయింట్ గురించి తెలుసుకుందాం, తర్వాత సన్ స్క్రీన్ గురించి మాట్లాడదాం, సో దట్ మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. మన స్కిన్ డార్క్గా అవ్వటానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మెలానిన్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం. మెలానిన్ అనేది మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసే ఒక న్యాచురల్ లేయర్. సమ్మర్లో సన్లైట్ ఉంటుంది కదా, సన్లైట్లో యూవీఏ యూవీబీ రేస్ ఉంటాయి అన్నట్టు, వీటిని యూవీ రేస్ అంటారు. ఈ యూవీ రేస్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అందుకనే మనం ఒక 10 నిమిషాలు బయటకు వెళ్ళి వచ్చినా కానీ ఎండలో స్కిన్ అనేది డల్గా అయిపోతుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఈ యూవీ రేస్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ యూవీ రేస్ వల్ల మన స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి మెలానిన్ ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అన్నట్టు. సో ఆ లేయర్ ఫామ్ అయిన తర్వాత మన స్కిన్కి ప్రొటెక్షన్ ఉంటుంది. అట్ ది సేమ్ ప్రొటెక్షన్తో పాటు ఎక్కడైతే స్కిన్ ప్రొటెక్ట్ అయిందో అక్కడ స్కిన్ అనేది ట్యాన్ అవుతుంది అన్నట్టు, అంటే స్కిన్ అనేది డార్క్గా అవుతుంది. ఇప్పుడు మనం సన్ స్క్రీన్ గురించి మాట్లాడుకున్నట్టయితే నేను ఒక 20 మెంబర్స్ని అడిగిన ఈ 2 పాయింట్స్ గురించి. సో ఈ 2 పాయింట్స్ ఏంటి అంటే ఒకటి క్వాంటిటీ, సెకండ్ రీఅప్లై. సో ఫస్ట్ ఏంటి అంటే మీరు అప్లై చేసే సన్ స్క్రీన్ క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ క్వాంటిటీ మీరు కరెక్ట్గా అప్లై చేయరు. నేను అడిగిన అసలు ఎందుకు మీరు ఇంత తక్కువ క్వాంటిటీ అప్లై చేస్తున్నారు, ఒక 4-3 చుక్కలు అప్లై చేస్తారంట, 1, 2, 3 అంతా మొత్తం స్ప్రెడ్ చేస్తారంట. ఎందుకు మీరు ఇలా తక్కువ యూస్ చేస్తున్నారు అని నేను అడిగితే, ఎక్కువ సన్ స్క్రీన్ యూస్ చేస్తే స్కిన్ అనేది ఆయిలీగా ఉంటుంది, తక్కువ యూస్ చేస్తే ఈజీగా స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది, ఒక ఫేర్నెస్ క్రీమ్ లాగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆయిలీనెస్ ఉంటుంది ఏ సన్ స్క్రీన్లో అయినా కానీ, లైట్గా ఆయిలీనెస్ ఉంటుంది. సన్ స్క్రీన్ పర్పసే ప్రొటెక్షన్. సో మీరు మంచిగా అప్లై చేస్తే క్వాంటిటీ, ప్రొటెక్షన్ లేయర్ పర్ఫెక్ట్గా ఫామ్ అయ్యి మీకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సెకండ్ ఏంటి అంటే రీఅప్లై. సన్ స్క్రీన్ని మీరు ఖచ్చితంగా రీఅప్లై చేయాలి అకార్డింగ్ టు SPF ప్రొటెక్షన్ టైం ఉంటుంది. SPF 50కి ఒక ప్రొటెక్షన్ టైం, 40కి ఒక టైం ఉంటుంది, 30 ఉంటే ఒక టైం ఉంటుంది, 60, 70 అయితే ఒక టైం ఉంటుంది అన్నట్టు ప్రొటెక్షన్ టైం. మీ సన్ స్క్రీన్ SPF ఎంత ఉంది దాన్ని బట్టి మీరు ప్రొటెక్షన్ టైం ఈజీగా గూగుల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు SPF 50 ఉందనుకోండి, సపోజ్ నేను సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నా SPF 50, మార్నింగ్ నేను 10కి అప్లై చేశాను అనుకోండి, 1 వరకే నాకు ప్రొటెక్షన్ ఉంటుంది. 1 తర్వాత నేను రీఅప్లై చేయాలి. రీఅప్లై ఎలా చేయాలంటే నార్మల్ వాటర్తో మంచిగా ఫేస్ని వాష్ చేయాలి, తర్వాత మళ్ళీ సన్ స్క్రీన్ని అప్లై చేయాలి. ఒక 15-20 మినిట్స్ మీ స్కిన్లో అది ప్రాపర్గా అబ్జర్వ్ అయ్యి ఒక లేయర్ లాగా ఫామ్ అవడానికి టైం తీసుకుంటుంది. ఆయిలీగా ఉంటుంది ఒక 15-20 మినిట్స్. తర్వాత మనం అవుట్డోర్కి వెళ్ళొచ్చు అన్నట్టు. కొంచెం ఒక 15-20 మినిట్స్ అది టైం అయితే తీసుకుంటుంది. సో మీ దగ్గర SPF ఎంత ఉంది, మీరు అవుట్డోర్లో ఎంతసేపు ఉంటున్నారు అనే దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఎన్నిసార్లు రీఅప్లై చేయాలని చెప్పేసి. సో రీఅప్లికేషన్ మీరు చేయకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను మార్నింగ్ 10కి అప్లై చేశాను సన్ స్క్రీన్, నేను 4-6 వరకు నేను బయటనే తిరుగుతున్నాను, 1 వరకు నా ప్రొటెక్షన్ అయిపోయింది. నాకు మైండ్లో ఏముంటుంది, సన్ స్క్రీన్ అప్లై చేసినా కదా ఇంకా నేను ఎండలో తిరిగినా ఏం కాదు అన్నట్టు ఉంటుంది. కానీ 3 అవర్స్ తర్వాత ప్రొటెక్షన్ ఉండదు నాకు, నేను ఎండలో తిరుగుతాను, మళ్ళీ స్కిన్ అనేది ట్యాన్ అవుతుంది అన్నట్టు, అంటే మళ్ళీ స్కిన్ అనేది డార్క్ అవుతుంది. అంటే మళ్ళీ యూవీ రేస్ వస్తాయి, యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ అవ్వడానికి మళ్ళీ మెలానిన్ వస్తుంది, మెలానిన్ వచ్చినట్టయితే మళ్ళీ స్కిన్ అనేది డార్క్ అవుతుంది అన్నట్టు. ఇవి 2 సన్ స్క్రీన్ మిస్టేక్స్ అయితే కామన్గా అందరూ చేసే మిస్టేక్స్. నేను పర్టికులర్గా కొంతమందిని అడిగిన తర్వాత నేను మీకు చెప్తున్నాను. ఈ మిస్టేక్స్ మీరు చేస్తున్నట్టయితే
వీటిని కరెక్ట్ చేసుకోండి. సన్ స్క్రీన్ క్వాంటిటీ కరెక్ట్గా యూస్ చేయండి, అలాగే రీఅప్లై చేయండి అకార్డింగ్ టు యువర్ ప్రొటెక్షన్ టైప్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మీరు ఏ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నారు, అసలు మీరు రీఅప్లై చేస్తున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అందరికీ తెలియదు కదా వీటి గురించి, అంటే రీఅప్లై చేయాలి. ఎందుకంటే బ్రాండ్ 8 hours అని చెప్పినంత మాత్రాన 8 hours ప్రొటెక్షన్ ఉండదు. SPFని బట్టి ప్రొటెక్షన్ టైం ఉంటుంది. సో ఈ నాలెడ్జ్ని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ స్టే గుడ్ అండ్ బీ అట్రాక్టివ్.